దానికి ఇష్టం లేదు నాన్న. నీకు ఇష్టమనే చేశాను నీ పెళ్ళి. దాని మోహన్ చూసావా ఎలా ఉందో, ఏడుపు వేసుకొని. మీ నాన్నకి చెప్పొచ్చు కదా ఇష్టం లేదని. చెప్పాను, నా లవ్ స్టోరీ బయటికి తీస్తున్నాను. అమ్మో ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నిశ్చార్థం అయిపోయిందా? ఎందుబుల్ రెడ్డి మనసులో అయినామా గడియారంలో అయిందా? వాళ్ళే కొంచెం తొందరపడినారు, అయినా పర్లే. చూడు సామె, ఉంగరం వాడికిచ్చి అమ్మాయిని రెడ్డి పెద్ద కొడుకిచ్చి. భయపడద్దు, వాడు నా రెండో కొడుకుల రౌడీ కాదు. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. కట్నం కూడా అక్కర్లేదు. నేను రౌడీలు గుండాల పేర్లు చార్జ్షీట్లు రాయడానికి వాడతాను, శుభలేఖలు రాయడానికి కాదు. నాకు 1000 కోట్ల ఆస్తుందబ్బా. 100 కేసులు కూడా ఉన్నాయిగా, అవన్నీ మాకెందుకండి? మీరు వెళ్తే నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నిశ్చితార్థానికి ముందే నిజం చెప్పాం మనం. ముందే చెప్తే ఏమవుద్దో చూసినావా? అందుకే ఉంగరం దొరికి నాకు వచ్చినాడు మీ నాయన. మా బిడ్డే నాయన అరెస్ట్ అయినాడంటే పిల్లని ఇవ్వనే చచ్చిపోయినాడని చిన్న అబద్ధం చెప్పించాను. మీ అమ్మాయి జాతకం చాలా మంచిదమ్మా. ఇట్టా ముహూర్తం కుదిరింది, సామికి అట్టా బెయిల్ దొరికింది. జైలు నుంచి సరాసరి ఇట్నే రావడం, అరగంట నుంచి కారులో బయట వెయిటింగ్. ఉంగరం దొరికి నాకు వద్దామని. మీ మీద కోపంతో ఈ పెళ్లి చెయ్యట్లేదబ్బా. మీ అమ్మాయి అది ఆడేవాడు బాయ్ ఫ్రెండ్, వాడి మీద కోపంతో చేస్తున్నాను. రేపు పొద్దుగాలే 10:20కి బాగుందని చెప్పారు. బాగుందని సాము ఊరుకోడుగా, ఇద్దరికి పెళ్లి చేసేస్తాడు. మీరు అక్కయ్య గారు వచ్చేయండి. నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చు. అమ్మా నువ్వు కూడా. దామోదర్ రెడ్డి, నేను పోలీసుని. ఇలాంటి బెదిరింపులు నాకు కొత్త కాదు. తలుచుకుంటే నేను రౌడీలా బిహేవ్ చేయగలను. దయచేసి నన్ను ఆ స్థితికి దింపొద్దు. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. చూడబ్బా, ఆడపిల్ల తండ్రిగా వస్తే సాము పక్కన మండపంలో ఉంటావు, మర్యాదగా ఉంటుంది. లేదా పెళ్లికి హోమ్ మినిస్టర్ వస్తాడు, గేట్ కాడ సెక్యూరిటీగా పడి ఉంటావు. పెళ్లి జరిగేది అయితే ఖాయం. అమ్మా నువ్వైనా చెప్పు నీ పెనిమిటికి. నేను సైతం ప్రపంచ అగ్ని సమితిని ఒక్కటి ఆహుతిచ్చాను. వా, ఎంత వండర్ఫుల్గా వచ్చింది, చాలా వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాక దామోదర్ రెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయాలంటే వాడికి ఆల్రెడీ కొడుకు, వాడు బెదిరించి బాగిని పట్టుకుపోయాడు. రేపు పొద్దున్నే పెళ్ళి. ఐమ్ రైట్? బాగిన తన ఇంట్లో పెట్టుకున్నాడు రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గోండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలా? అబ్బా, కుక్కలు అయితే మన వల్ల కాదు అంకుల్. ఏదో రౌడీ గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పోయి పారిపోదంటే వాడికి 4, మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హట్టే గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా. కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం, దాన్నే కుక్క చావు అంటారు. ఏదోలేండి, నా బాధలో నేను పడి బాగి బిల్డ్ ఆఫ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్, అక్కడ ఉండాల్సిన వాడిని ఇక్కడికి ఎలా వచ్చినా అదే అద్భుతం. అంటే నమ్మాలి, మరి నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున్న లేచి మీరు నచ్చిన కూడా పెళ్ళికి వెళ్ళానే. ఆ తర్వాత ఏం జరుగు నేను చెప్పను అంకుల్, నాకు చాలా సిగ్గు. వెండి తెరిపై చూడండి, వస్తాను అంకుల్.
నమస్తే, బాగున్నారా? కంగ్రాచులేషన్ సార్. భోంచేసి వెళ్ళండి. తప్పకుండా. పక్కకి జరుగు. నమస్తే. ఏంది డ్రెస్? ఏంది బుల్రెడ్డి చెప్పలేదా? ఏంది చెప్పేది? పెళ్లి కూతురు ఎట్టా ఉండదు, థియేటర్ మీద కూర్చునేదానిలాగా ఉండదా, సినిమాలకు పోయేదానిలాగా ఉన్నది. ఏయ్ పంచెత్తుకురారా. అన్నా ఫోన్. అన్నా నేను సిద్ధుని మాట్లాడుతున్నా అన్న. చిరుబాబు కనిపించట్లేదు. హాస్పిటల్ మొత్తం ఎత్తికామన్నా. మన అందరికీ ఫోన్ చేశాను. సార్ నేను కూడా కుంఫు నేర్చుకుంటాను సార్. కుంగ్ ఫు నేర్చుకుంటాను నువ్వు కూడా? సార్ సర్టన్లీ నేర్చుకో. ఈరోజు జాయిన్ అయిపోతాను సార్. ఈరోజు జాయిన్ అయిపోతా. సార్. చూడు నీళ్ళు చాలా హుషారు ఉంది. చూడు కుంగ్ ఫు నేర్చుకుపోయే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడం అంటే తెలుసా? తెలీదు సార్. ఇలా బాడీని బాగా లూజ్ చేసుకో. బాడీని బాగా లూజ్ చేసుకుంటే మనం సార్. అని ఫైటింగ్ చేయబోయే ముందు ఇంకొకసారి వార్మప్ చేసుకొని సార్ సార్ ఓకే ఏం భయపడకు. నీలాంటి కొత్త కుర్రోళ్ళకి కుంగ్ ఫు నేర్పించడానికి ఇలాంటి బ్యాచ్ని పిలిపిస్తాను. సార్ ఈ బ్యాచ్ తో మనం ప్రాక్టికల్ గా నీకు నేర్పిస్తాను. దాన్ని చూసి నువ్వు బాగా నేర్చుకో. అలాగే ఇది చిన్న ట్రయల్ పార్ట్ లాంటిది. దిస్ ఇస్ ఆల్ అమెరికన్ స్టైల్ బాక్సింగ్. ఐ యామ్ గోయింగ్ టు షౌట్ ఇట్. ఫిరోజ్ ఆడు వాళ్ళకేం భయపడతావు? లెట్స్ గో. ఏంట్రా అందరూ సత్యాగ్రహానికి వచ్చినప్పుడు వస్తున్నారు? ఏయ్ ఇప్పుడు దాకా ఎవరి ప్రాణాలు పోకూడదు చాలా మర్యాద జాగ్రత్త కొట్టినాను. ఇంతమంది చూస్తామంటే నా ఓపిక పోయింది. రండి ముందుకు రండి. ఎవరికి ఏం తెగుతో నాకు మటు గ్యారంటీగా తెలీదు. రండి. ఏంట్రా నీ అబ్బా మీ అన్న మీద మమకారం ఉండి వాడి ప్రాణాలు తెగించి ఎవడు ముందుకు వస్తాడో రండి. సారా ప్యాకెట్ కోసం బిర్యానీ ప్యాకెట్ కోసం అయితే మటుకు భాగ్య చెప్తున్నా పారిపోండి.
పెంచాల్సిన బాడీ ఒకదాని కదరా, ఏళ్ళకు కూడా పెంచడం నేర్చుకోరమ్మా ఎక్కేలా. బుల్రెడ్డి దామోదర్ రెడ్డి ఓడిపోవడం నేను చూడలేను సార్. ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేసినప్పుడు తినడానికి తిండి, తినకపోవడం ఉపవాసం. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరక్కపోవడమే మానవత్వం. అది నాలో ఉంది. నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్ నీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్ళి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. ఎలా? పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు. ఎస్, నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా, నర్సుకి 4,000 కొట్టినా, వాచ్మెన్కి 1000 కొట్టినా, మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోని చెప్పుండు. ఏం అక్కర్లని చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏడ దాచాలి? కమాన్ సంజయ్ సాహు, యు ఆర్ ఎ బ్రిలియంట్ బాయ్. థింక్. సంజయ్ సాహు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఓరసి బార్ ఎక్కడ? ఊరోజు బారా జస్ట్ రైట్కి వెళ్ళండి, అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడ ఎవరన్నా నడవరా. నలుగురు వచ్చారు, ముగ్గురు వెళ్తున్నారు. ఇంకోడేమయ్యాడు? నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా. చూసావా అంకుల్ సంజయ్ సాహు హ్యూమానిటీ? వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం. వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దొబ్బించుకున్నావు కదా, దానికి బదులు 8 ఏళ్ల వయసులో వీడి గురించి పట్టించుకుంటే ఈ పాటి వాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకులు నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చెయ్యవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే కదా ఉండమంట. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లో తిరుగుతూ గుండాయిసం చేసుకుంటా పో, మేము అలా పక్క నుంచి గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్. కెలికితే క్యామిడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే
వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు కేరా ఉస్మానియా క్యాంటీన్ హైదరాబాద్. నేను చాలా హాట్ గురు. ఆల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాలాంటి పుల్లకాలలో కూడా కొడితే కత్తిల రోడ్లు దిగిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సొమ్మిన కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మనం గట్టి చర్యతో ఆపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్. శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు సార్. అయ్యా మా నాన్న నేను చంపలేదు, వాడు చచ్చిపోతే మాత్రం నా తప్పు కాదు. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. హలో, ఏదో అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి మన మాట ఇంతలో వేసారు? ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ళ ముందు ఓడిపోయాననే అవమానంతోనూ బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధ వల్ల అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్కి తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తి పిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకొని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే విడిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే. ఒకడు కుంఫు నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, 2 దామోదర్ రెడ్డి. అతన్ని ఎవరు అడగరు, ఇతను ఎవరికీ చెప్పడు. 6 నెలల తర్వాత ఒక రోజు బాగా చెప్పిందని మందు వేసావా? ఓ పని చేయరా, బాగా డైలీ మందు వేసుకోవచ్చు. టెలిఫోన్ లింక్ అవుతుంది చూడు, ఎవడేమో వెళ్ళి అంతేరా. నేను చూడు బేవార్స్ కట్టేంట్రా, రోడ్డు మధ్యలో ఉంది. అలా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని సంజయ్ సాహు లాంటి మామూలు కుర్రాడు రక్తం చుక్క కూడా కింద పడకుండా చంపడానికి కారణమైన ఆ కత్తి ఆ రోడ్డు కింద మిగిలిపోయింది. కొన్నాళ్ళ తర్వాత దాని మీద ఇంకో రోడ్ వేశారు. ఈసారి కాంట్రాక్టర్ మంచోడు, దాంతో ఆ కత్తి ఎప్పటికీ బయటపడలేదు.